శ్రీ రేణుకాయలమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడును. మీ సమస్యలకు గురువుగారిని సంప్రదించండి. 9908546530. ప్రేమ, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు మొదలగు వంటి వాటికి గురూజీ శాశ్వత పరిష్కారం చూపబడును. ఇక కథలోకి వెళ్తే, ప్రేమ కథ 22వ భాగం. బర్త్డేకి ఈ మాత్రం సెలబ్రేషన్స్ లేకపోతే మీలాంటి వాళ్లకు మాకు ఏంటి డిఫరెన్స్ అంటుంది పొగరుగా ఐశ్వర్య. కీర్తి చిన్న నవ్వు నవ్వుతూ, వింటున్నారా అందరూ? మనలాంటి వాళ్ళు తిని బిల్ కడితే కానీ బ్రతకలేని వాళ్ళు వీళ్ళు. అలాంటిది మనకి వాళ్ళకి డిఫరెన్స్ చెప్తున్నారు అంటుంది కీర్తి కూడా ఏమాత్రం తగ్గకుండా. ఆ మాటకు అందరూ నవ్వుతారు. హేయ్ అంటూ ఐశ్వర్య కోపంగా కీర్తిని కొట్టడానికి ముందుకు వస్తుంది. ఐష్ అంటూ ఒకే ఒక మాట వంశీ అనగానే ఆగిపోతుంది. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ అందరికీ అంటూ రెస్టారెంట్కు వచ్చిన వాళ్ళందరినీ చూస్తూ చెప్పి అక్కడి నుంచి తన వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు వంశీ. ఏం జలకిచ్చావే, వాళ్లకు దెబ్బకు దిమ్మ తిరిగి వెళ్ళిపోయారు అంటూ కీర్తిని పొగుడతారు తన ఫ్రెండ్స్. నీ మొహంలే, వాడు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తాడు కీర్తి కోసం అంటాడు రంజిత్. అదేంటి? అవును, కీర్తి మాట్లాడేటప్పుడు వాడిని మేము గమనించాము. కీర్తి వాడికి నచ్చింది, అందుకే కామ్గా గొడవ పెద్దది చేయకుండా వెళ్ళిపోయాడు అంటాడు అక్షయ్. మీ మొహాల్లే, మీరు అబ్బాయిలే కదా, అందుకే అలా ఆలోచిస్తున్నారు. తాగుబోతులు, పొగరుబోతులు. వాడు వస్తే మాత్రం వాడికి ఉంటుంది నా చేతుల్లో అంటుంది కోపంగా కీర్తి. సరేలేవే, మళ్ళీ ఆలోచిద్దాము. రేపు కాలేజ్కి కరెక్ట్ టైంకి రా, అసలే ఫస్ట్ రోజు అంటూ శైలజ చెప్తుంది. ఓకే ఓకే అంటూ అలా అందరూ వాళ్ళ ఇళ్లకు చేరుకుంటారు. మరొక వైపు, ఏంటన్నయ్య నువ్వు ఇలా కామ్గా తీసుకుని వచ్చేస్తావు? దాన్ని చంపేస్తుండాలి అక్కడికక్కడే అంటుంది ఐశ్వర్య. అలా ఎలా నీ కాబోయే వదినని మాట్లాడతావు అంటూ ఒక గొంతు. అదే జేమ్స్. ఆ మాటకు వంశీ మొహంలో చిన్న చిరునవ్వు. వాట్ అంటుంది ఐశ్వర్య. తనతో పాటు మిగిలిన ఫ్రెండ్స్ కూడా షాక్ అవుతారు. అంతేగా వంశీ అంటూ వంశీ భుజాల మీద చేయి వేస్తాడు జేమ్స్. హా అంటూ కోపంగా వెళ్ళిపోతుంది ఐశ్వర్య. నెక్స్ట్ డే మహేంద్ర కాలేజ్. ఫ్రెషర్స్కి వెల్కమ్ గ్రాండ్గా అరేంజ్ చేస్తున్నారు. సీనియర్స్ ముందుగానే వచ్చి ఫ్రెషర్స్ని ర్యాగింగ్ చేస్తుంటారు. చిన్న చిన్న విషయాలే. వంశీ, జేమ్స్ ఇంకా తన ఫ్రెండ్స్ కూడా అదే కాలేజ్లో 3rd ఇయర్ చదువుతున్నారు. ఐశ్వర్య కూడా అదే కాలేజ్లో ఫస్ట్ ఇయర్ ఈ సంవత్సరమే చేరింది. అంటే కీర్తి వాళ్ళ ఏజ్ అన్నమాట. కీర్తి గ్యాంగ్ అందరూ ఒకేసారి ఎంట్రీ ఇస్తారు. రే అలా చూడరా, అప్పుడే గ్యాంగులైపోయాయి అంటూ 2nd ఇయర్ స్టూడెంట్స్ మాట్లాడుతూ కీర్తి గ్యాంగ్ని పిలుస్తారు. అందరూ వెళ్తారు. ఏంటి అప్పుడే గ్యాంగా అంటాడు అందులో ఒకడు. ఈ గ్యాంగ్ ఇప్పుడు మొదలవ్వలేదు, ఎప్పుడో మొదలైందన్నా అంటుంది కీర్తి. అన్నా? వాట్? అన్నా సార్ అనే పిలవాలి. ఇక్కడ వరుసలు మేం కలుపుకుంటాము, మీరు కలపకూడదు అంటాడు ఇంకొకడు. రేయ్ అంటూ ఒక శబ్దం. అటువైపు తిరుగుతారు. చూస్తే వంశీ, తన గ్యాంగ్. అన్నా అంటూ తన చుట్టూ చేరుతారు 2nd ఇయర్ బ్యాచ్ వాళ్ళు కూడా. వరుసలు మీరు కాదు, నేను కలుపుతా వినండి. ఆ అమ్మాయి మీకందరికీ వదినవుతుంది, ఓకే అంటాడు స్టైల్గా వంశీ. కీర్తి ఆ మాటకు కోపంతో రగిలిపోతూ హేయ్ అంటూ ముందుకు వెళ్ళబోతుంటే, కీర్తి కాస్త ఆగు, మనం ముందు క్లాస్కి వెళ్దాం పదా అంటాడు అక్షయ్. ఛే అంటూ వెళ్ళిపోతుంది. కీర్తి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు వంశీ. అరే అన్న నవ్వు చూడండిరా అంటూ అందరూ ఆట పట్టిస్తూ ఉంటారు. కీర్తి క్లాస్కు ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. అప్పటికే ఐశ్వర్య క్లాస్లో ఉంటుంది. ఫస్ట్ బెంచ్లోనే కూర్చుని ఉంటుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. కీర్తి వెళ్ళి 2nd బెంచ్లో కూర్చుంటుంది. మొదటి రోజు కాబట్టి పరిచయాలు, కాలేజ్ చూపించడాలు అయ్యింది. సాయంత్రం 4 గంటలకు అందరూ కాలేజ్ వదిలి వెళ్తున్నారు. కీర్తి బ్యాచ్ కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. సడన్గా వాళ్ల ముందు ఒక బైక్ వచ్చి బ్రేక్ వేశారు. చూస్తే వంశీ. హాయ్, నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు కీర్తిని చూస్తూ. నాకు మీలాంటి వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు, చిరాగ్గా చెప్పింది. నీకు ఉన్నా లేకపోయినా నేను మాట్లాడాలి అంటే నువ్వు వినాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ, హౌ డేర్ యు టాక్ టు లైక్ దట్ అంటూ ముందుకు వచ్చాడు అక్షయ్. ఓయ్ వెనక్కిరా అంటూ వెనుక నుండి ఒక గొంతు. అదే ఐశ్వర్య. అందరూ వెనక్కి తిరిగి చూస్తారు. మా అన్నయ్య మాట్లాడాలి అంటే మీరు భయపడాలి. మా అన్నయ్య ఎందుకు భయపడాలి? హేయ్ పోయి మాట్లాడు అంటూ కీర్తిని వెనక్కి నుంచి కొంచెం ముందుకు తోస్తుంది ఐశ్వర్య. అంతే,
కీర్తికి బీపీ రైజ్ అవుతుంది. వచ్చిన కోపానికి ఐశ్వర్య చెంప పగులుతుంది. అందరూ షాక్లో ఉంటారు. వంశీ బైక్ దిగుతాడు. హిహి, నిన్న నాకు, ఈరోజు ఐషుకి. రేపు వంశీని కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటాడు వంశీ ఫ్రెండ్. షో అంటూ జేమ్స్ ముందుకు వచ్చి, సారీ అండి, మీరు వెళ్ళండి అని మర్యాదగా చెప్తాడు కీర్తికు. కీర్తి వేలు చూపిస్తూ, ఇంకొకసారి నా జోలికి వచ్చారో నీకు మీ అన్నయ్యని పోలీస్ స్టేషన్లో ర్యాగింగ్ కేసు కింద బుక్ చేస్తాను, బీ కేర్ఫుల్ అంటూ వంశీకి కూడా ఒక లుక్ ఇచ్చి వెళ్తుంది కీర్తి. ఇంట్లో ఐశ్వర్య విధ్వంసం సృష్టిస్తూ అరుస్తూ ఇంట్లో ఉన్న కాస్ట్లీ మెటీరియల్స్ పగలకొడుతూ, నాకంటే అదే ఎక్కువైంది కదా, అలా నన్ను కొడితే సైలెంట్గా చూస్తూ ఉంటావా అంటూ వంశీని అరుస్తూ, వీడు దానికి సారీ చెప్తాడా అంటూ జేమ్స్ని కూడా అరుస్తూ ఉంటుంది. అప్పుడే బయట నుండి వస్తున్న ఐశ్వర్య, తండ్రి ఏమైంది అంటూ పెద్ద గొంతు వేసుకొని అరుస్తాడు. జరిగిందంతా ఐశ్వర్య ఏడుస్తూ చెప్తుంది. నా కూతురి మీద చేయి వేసిన దాని ప్రాణం ఉండకూడదు అంటూ పక్కనున్న రౌడీ బ్యాచ్ని చూస్తాడు. డాడ్ అంటాడు వంశీ. వంశీ, నీ చెల్లి ముఖ్యమా లేదా అది ముఖ్యమా? డాడ్, నేను చూసుకుంటాను, మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి. నేనంటూ ఉండగా ప్లీజ్ నా మీద నమ్మకం లేదా అంటూ గొంతు పెంచుతాడు వంశీ. ఎప్పుడైతే కీర్తి తన చెల్లెల మీద చేయి చేసుకుందో అప్పుడే కీర్తిని టార్చర్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు వంశీ. కానీ బయటపడలేదంతే. ఆ రోజు రాత్రి ఇటు ఐశ్వర్య అటు వంశీ నిద్రపోలేదు కీర్తి కొట్టిన దెబ్బకు. నెక్స్ట్ డే కాలేజ్లో కీర్తి వాళ్ళ బ్యాచ్ ఎంట్రీ ఇస్తున్నారు. హాయ్ మిస్సెస్ వంశీకృష్ణ అంటూ పలకరింపు. హలో, ఎవరిని అలా పిలుస్తున్నావు అంటూ ఉండగానే గుడ్ మార్నింగ్ మిస్సెస్ కీర్తి అంటూ ఇంకొకరు. ఇలా కాలేజ్ మొత్తం అలా పిలవడం, కీర్తిని ఏడిపించడం, ఆఖరికి లెక్చరర్స్ని కూడా వంశీ భయపెట్టి అలాగే పిలిపించడం మొదలుపెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా అలా పిలుస్తుంటే ఒక పక్క బాధ, ఇంకో పక్క కోపంతో రగిలిపోతుంది కీర్తి. నేరుగా వంశీ దగ్గరకు వెళ్తుంది. వెనకాలే అక్షయ్ వాళ్ళు కూడా వెళ్తారు. కీర్తి వస్తుందని తెలిసిన వంశీ ల్యాబ్కి వెళ్తాడు. అక్కడికి కీర్తిని పిలుచుకొని రమ్మని చెప్తాడు తన ఫ్రెండ్స్కి. ల్యాబ్లో ఉన్న అందరినీ పంపించేస్తాడు. వంశీ చెప్పినట్లుగా కీర్తిని ల్యాబ్కి వెళ్ళేలా చేస్తారు. కోపంలో ఉన్న కీర్తి ఏమీ ఆలోచించకుండా ల్యాబ్కి వెళ్తుంది. వెనకాలే వెళ్తున్న కీర్తి ఫ్రెండ్స్ని ఆపేస్తారు వంశీ ఫ్రెండ్స్. వాళ్ళు కీర్తిని చేరుకోవడానికి, అలాగే కీర్తిని ఆపడానికి ఎంతగా ప్రయత్నం చేసినా వాళ్ళని తప్పించుకోవడం కావడం లేదు. ఈరోజు మీ కీర్తి పని అయిపోయిందిరా, నన్నే కొడుతుందా అంటూ ఐశ్వర్య వాళ్ళని చూస్తూ వెకిలిగా నవ్వుతుంది. కీర్తి కోపంగా ల్యాబ్కి వెళ్ళగానే డోర్స్ దబాలున క్లోజ్ అవుతాయి. కీర్తికి ఒక్క నిమిషం గుండె అదరడంతో వెనక్కి తిరుగుతుంది. డోర్స్ దగ్గర ఎవరు ఉండరు. అక్కి, రంజిత్ అని పిలుస్తుంది. కానీ వాళ్ళు పలకడానికి ఉంటేగా. కీర్తికి ఏదో తేడాగా అనిపిస్తోంది. హలో అంటూ కీర్తి వెనకాల ఒక గొంతు వినిపిస్తుంది. తిరిగి చూస్తుంది. హా అంటూ చేతిలో ఉన్న బుక్స్ పడేస్తూ కళ్ళు చేతులతో మూసేసుకుంటుంది. అంటూ ఒక నవ్వు. ఆ నవ్వు వినిపించిన వైపు చూస్తే దెయ్యం రూపంలో ఉన్న మాస్క్ తీస్తూ వంశీని చూడగానే ఆవేశంలో ముందుకు వెళ్ళి, ఎంత ధైర్యం నీకు అంటూ కాలర్ పట్టుకుంటుంది. తొందరలోనే ఆ చేతులతో పట్టుకున్న షర్ట్ నీ చేతే వేయిస్తాను, తీయిస్తాను, ఆ షర్ట్ గుండీలు నీతోనే కుట్టిస్తాను అంటూ కీర్తి చేతి మీద ఒక ముద్దు పెడతాడు. చీ అంటూ కంపరంగా చేతిని తీస్తూ పక్కన ఉన్న వాటర్ సింక్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న సోప్తో ముద్దు పెట్టిన ప్లేస్ని కడుగుతూ ఉంటుంది. అది చూసిన వంశీకి కోపం వచ్చి ఫాస్ట్గా వెళ్ళి కీర్తిని వెనకాలే గట్టిగా హత్తుకుంటాడు. కీర్తి గుండె ఒక్క నిమిషం ఆగిపోతుంది. చీ వదులు వెధవా అంటూ విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ వంశీ ఆ ఛీ అనే పదాన్ని భరించలేకపోతున్నాడు. కోపంతో పశువులాగా మారిపోయాడు. కీర్తిని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ మెడ మీద ముద్దులు పెడుతూ కీర్తిని శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. వంశీ తాకిడి, తన శ్వాస, వంశీ నుండి వచ్చే వాసన కీర్తి భరించలేకపోతోంది. ప్లీజ్ నన్ను వదులు అంటూ తన నుండి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వంశీ పట్టు విడిపించుకోలేక ఏడుపు మొదలుపెట్టింది. ప్లీజ్ హెల్ప్ మీ, ఎవరైనా ఉన్నారా అంటూ అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులు బయటకు వినిపించడం మొదలైంది.
అక్షయ్ వాళ్ళలో టెన్షన్ మొదలైంది. హే వదలండి అంటూ తోసుకొని ల్యాబ్ దగ్గరకు పరుగులు పెట్టారు. ఇటు వంశీ చెల్లి ఐశ్వర్య ఫ్రెండ్స్ కూడా భయపడ్డారు. జస్ట్ తనకు వార్నింగ్ ఇచ్చి భయపడతాడు అనుకున్నారు, కానీ ఏదో చేయపోతాడేమో, జరగపోతోంది అని అర్థం చేసుకొని వాళ్ళు అక్షయ్ వాళ్ళ వెనకాలే పరుగులు పెట్టారు. ఇక్కడ ల్యాబ్లో వంశీ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న కీర్తి ఎలాగో తన శక్తిని ఉపయోగించి వంశీ పట్టుని విడిపించుకుంది. బయటకు పరుగులు పెడుతున్న సమయంలో వెనకాలే ఫాస్ట్గా వచ్చి కీర్తి ముందు నిలబడ్డాడు వంశీ. చూడు, నా జోలికి రావద్దు, వదిలే, లేదంటే నేరుగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోపెడతాను అంటూ వార్నింగ్ ఇస్తుంటే కీర్తి వంశీకి ఇంకా కోపం పెరిగింది. నిన్నేం చేస్తానో చూడు అంటూ తన మీదకు రాబోయాడు. కీర్తి పక్కన చూడకుండా ఏదో బాటిల్ అందింది కదా అని ఆ బాటిల్ని వంశీ మీదకు విసిరింది. ఆ బాటిల్ నేరుగా వంశీ మొహానికి పగిలి మొహానికి అలాగే శరీర భాగంలో అంతా పడింది. అరుపులు, అమ్మా అయ్యో అంటూ వంశీ అరుపులు. కీర్తి షాక్ అయ్యి అక్కడే నిలబడిపోయింది. ఏం జరిగిందో కూడా తెలియకుండా స్తంభంలా నిలబడిపోయింది. కీర్తి అనుకోకుండా విసిరిన ఆ బాటిల్ యాసిడ్ బాటిల్. ఆ ఫోర్స్కి పగిలి వంశీ యాసిడ్లో తడిచాడు. ఆ ద్రావణానికి వంశీ మొహం ఇంకా ఛాతీ ఇంకా అక్కడక్కడ కాలిపోయింది. చర్మం అంతా పొగలు వస్తోంది. అప్పటికే ఆ అరుపులకు ల్యాబ్కి స్టూడెంట్స్, లెక్చరర్స్, వర్కర్స్ చేరుకున్నారు. బయట నుండి పిలుస్తున్నారు, అరుస్తున్నారు, డోర్స్ దబదబా అని కొడుతున్నారు, పగలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కీర్తి ఆ అరుపులకు ఈ లోకంలోకి వస్తూ పరుగున వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. కీర్తి, నీకేం కాలేదు అంటూ మాట్లాడుతున్న వాళ్ళ మాట ఆగిపోయింది అక్షయ్ వాళ్లకు. వంశీ అరుపులు వింటూ తనని చూస్తూ ఐశ్వర్య అన్నయ్య అంటూ అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. వంశీని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. విషయం చాలా పెద్దదవుతుంది. పోలీస్ కంప్లైంట్ అంటూ చాలా దూరం పోతుంది. కానీ కీర్తి వాళ్ళ ఇంట్లో మాత్రం తెలియదు. వంశీ వాళ్ళ నాన్న పాలిటిక్స్ అండ్ బిజినెస్ మ్యాన్. సో అంత పెద్ద మనిషి కూడా కీర్తిని ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే వంశీ గురించి కాలేజ్లో అందరూ బ్యాడ్గా చెప్పారు. కీర్తిని టీజ్ చేస్తున్నాడని, లవ్ చేస్తున్నా అని, మిసెస్ కీర్తి వంశీ అని పిలిపిస్తున్నాడని, టార్చర్ చేస్తున్నాడని అప్పటికే అంతా తెలుసు. ఒక 2-3 రోజుల్లోనే ఇవన్నీ జరిగిపోయాయి. పోలీస్ వాళ్ళు వంశీదే తప్పు అని తెలుసుకొని కీర్తికి ఏదైనా ప్రమాదం జరిగితే వంశీ వాళ్ళదే బాధ్యత అని కేసు క్లోజ్ చేస్తారు. కీర్తి ఆ సంఘటన తర్వాత చాలా డల్గా ఉండడం మొదలైంది. రోజులు గడుస్తున్నాయి, కానీ కీర్తిలో మార్పు రావడం లేదు. ఎంతైనా వంశీ అలా అవడానికి కారణం తానే అని లోపల కృంగిపోతూ ఉండేది. కీర్తిని గమనిస్తున్న ఫ్రెండ్స్ తనను నార్మల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ మెల్లిమెల్లిగా తనని మామూలు మనిషిని చేశారు. 3 నెలలు గడిచాయి. కీర్తి మీద కోపంతో వంశీ కుటుంబం, ఫ్రెండ్స్ రగిలిపోతున్నారు. వంశీ మెల్లగా కోలుకున్నాడు, కానీ గాయాలు, నొప్పి, మంటలు లేకపోయినా తన మొహం ఒకవైపు పూర్తిగా కాలిపోయింది. అండ్ తన ఛాతీ భాగం, చేతులు అలా ఉండడం వంశీకి నచ్చడం లేదు. బయటకు రాకుండా ఎవరితో కలవడం కానీ మాట్లాడటం కానీ మానేశాడు. అద్దంలో తనని తాను చూసుకుంటుంటే కీర్తినే గుర్తుకొస్తోంది. ఇలా అసహ్యంగా తయారవడానికి కారణమైన కీర్తిని చంపాలనుకున్నాడు వంశీ. అదే విషయంగా వంశీ తన తండ్రితో మాట్లాడాడు. కానీ పోలీసు వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం వల్ల ఇప్పటికి ఏమీ చేయలేము, చేయకూడదు. అది కాలేజ్ నుండి బయటకు రావాలి, అప్పుడే మనం దాని చావు చూడగలం అన్నాడు. ఆ మాట వంశీ తట్టుకోలేకపోయాడు. తనకి బ్రతకాలని లేదు అని, తన జీవితం ఇలా ఒక గదిలోనే ఉండడం ఇష్టం లేదు. ఎలాగైనా కీర్తి చావాలి. అది ఎలా అని నాకు తెలీదు. ఐషు, నా చివరి కోరిక ఇదే. నాకు తెలుసు నా గురించి నువ్వు చాలా బాధపడుతున్నావని. నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్తున్నందుకు నన్ను క్షమించు. నువ్వు జేమ్స్ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి. ఆ కీర్తిని చంపి పైన నా దగ్గరకు పంపించు. ఇదే నీ అన్నయ్య చివరి కోరిక అంటూ తన ప్రాణాన్ని బలి తీసుకుంటాడు వంశీ. వంశీ చావుని ఐశ్వర్య తట్టుకోలేకపోయింది. అలాగే వంశీ తండ్రి కూడా భరించలేక ఉన్న ఒక్క వారసుడు దూరం అయ్యేసరికి 2 నెలలకే దిగులుతో, గుండెపోటుతో పోయాడు. ఒక పక్క వంశీ, ఇంకో పక్క కన్న తండ్రి. లోకం తెలియని తల్లి ఉన్నా లేకున్నా ఒకటే. ఐశ్వర్యకు పిచ్చెక్కేది. ఇలా అవ్వడానికి కీర్తినే కారణం. ప్రాణంగా చూసుకుంటున్న అన్నయ్య ఇక తిరిగి రాని లోకానికి వెళ్ళాడని, ఇలా అవ్వడానికి కీర్తినే కారణం. ప్రాణంగా చూసుకుంటున్న అన్నయ్య ఇక తిరిగి రాని లోకానికి వెళ్ళడానికి కారణం కీర్తి.
కూతురంటే ప్రాణం ఇచ్చే తండ్రి గుండెపోటుకి కారణం కీర్తి. అందుకే కీర్తిని ఎలాగైనా చంపాలనుకుంది. రౌడీలను పెట్టి కీర్తి మీద అటాక్ చేయడానికి పంపించింది. కీర్తి అప్పుడు సెకండ్ ఇయర్ చదువుతోంది. వంశీ చనిపోవడం, దాని కారణంగా వాళ్ళ నాన్నకు గుండెపోటు రావడం ఇవేమీ కీర్తికు తెలీదు. ఆల్రెడీ వంశీకు అలా అయ్యిందని చాలా బాధపడుతోంది. అందులో ఇప్పుడు కొంచెం వంశీ అనే పేరు కానీ ప్రేమ అనే పదం కానీ వింటే చాలా బెదురుతోంది. అందుకే అక్షయ్ వాళ్ళు ఆ విషయం కీర్తి వరకు చేరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. విధి కీర్తికు చావు రాకుండా ఆపింది. ఐశ్వర్య పంపిన రౌడీల నుండి అటాక్ తప్పించుకుంది. కీర్తి తప్పించుకుంది అని తెలిసిన ఐశ్వర్య అరుపులు కేకలు పెట్టడం మొదలుపెట్టింది. ఇలా అవ్వడానికి ఐశ్వర్య ఒంటరితనమే ఇలాంటి ఆలోచనలు కలిగిస్తున్నాయని అర్థం చేసుకున్నాడు జేమ్స్. ఆ సంవత్సరమే జేమ్స్ చదువు కూడా పూర్తవడం వలన జేమ్స్ వెంటనే ఐశ్వర్యను పెళ్లి చేసుకుంటాడు. అప్పటికే జేమ్స్ ఐశ్వర్య వాళ్ళ బిజినెస్లన్నీ చూసుకోవడం మొదలుపెట్టాడు. వంశీ ఆఖరి కోరిక తీర్చడమే లక్ష్యంగా పెట్టుకుంది ఐశ్వర్య. ఐశ్వర్య ఆలోచనలు మార్చాలని జేమ్స్ ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఐశ్వర్య మాత్రం పట్టు వీడని విక్రమార్కురాల్లా కీర్తి మీద అటాకులు చేయిస్తూనే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి ఎపిసోడ్లో నేను అడిగిన ప్రశ్నకు ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అయ్యి కరెక్ట్ ఆన్సర్ వంశీ కృష్ణ అని రాశారు. ఒకరిద్దరు మాత్రమే రాంగ్ ఆన్సర్ రాశారు. ఇక నేను ప్రతి ఒక్క పేరుని కూడా నోట్ చేసుకున్నాను. నేను ఆదివారం 11:30కు లైవ్ చేసి లక్కీ డ్రాని తీస్తాను. లక్కీ డ్రాలో ఇద్దరు విజేతలకు 2 శారీస్ పంపించడం జరుగుతుంది. నేను లక్కీ డ్రా తీసిన తర్వాత వాళ్ళ పేరుని అనౌన్స్ చేశాక మీ అడ్రస్లను కరెక్ట్గా నాకు తెలుపగలరు. ఇక అలాగే శారీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆ కలెక్షన్ని చూద్దాం అనుకునేవారు శ్రవంతి ఆనంద్ కలెక్షన్స్ అనే ఛానల్ని విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రీజనబుల్ ప్రైసెస్తో నేను శారీస్ తెప్పించడం జరిగింది. శారీస్ని హోల్సేల్గా తెప్పించి రిటైల్ ప్రైస్కి అమ్ముతున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. శ్రవంతి ఆనంద్ అనే ఛానల్ని టైప్ చేస్తే యూట్యూబ్లో వెంటనే కనిపిస్తుంది. సో ఆ ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ కూడా నేను ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను.